అవునా? అవును, ఇంతకీ నువ్వెందుకొచ్చావు? క్యాజువల్ గానే వచ్చానులే. అవునా, పద బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందాం. ఏది ఒకసారి ఆ బోర్డు చూడండి. ఎందుకు? ఏం రాసావో ఎలా రాసావో చూస్తాను, నేను కూడా ఫాలో అవుతాను. అయ్యో ఆగక్క, అలా ఒకరి కాన్సెప్ట్ ని మరొకరు కాపీ కొట్టకూడదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉండాలి. ఏదో బ్రహ్మరహస్యంలా బిల్డప్ ఇవ్వకు. నేను చూస్తే కాపీ కొడితే నీకొచ్చే నష్టమేమీ లేదులే, నన్ను చూడనివ్వు. అయ్యో అరే అరే, అర్థం చేసుకోవేంటి వదినా? అలా చూడకూడదు, తప్పు. ఇది మా పర్సనల్ విషయం. చూపించడానికి మీరిద్దరూ కంగారు పడుతున్నారంటే నేను చూడకూడని సీక్రెట్ ఏదో ఒకటి ఉందని అర్థం. అయ్యో, నీ దగ్గర మాకు రహస్యం ఏముంటుందక్క? ఏం లేదు, ముందు నువ్వు బయటకు నడు, పద. లేదు, నేనది చూడాల్సిందే. మీరిద్దరు తప్పుకోండి. అయ్యో వద్దక్క, చెప్తున్నాను కదా. తప్పుకోండి. అరే చెప్తుంటే వినవేంటక్క? ఇదిగో, ఇది పద్ధతి కాదు వదినా. పద్ధతుల గురించి మీరిద్దరే చెప్పాలి మరి. తప్పుకో వదినా. అక్క తప్పుకోమంటుంటే. అదా అది మా కాన్సెప్ట్ మాకు అర్థమయ్యే భాషలో మేము రాసుకున్నాం వదినా. అవును. ఇక్కడేంటి ఏదో రాసినట్టు అది చెరిగిపోయినట్టు ఉంది. బోర్డుల మీద రాసే అక్షరాలు శిలాపలకాల మీద రాసే అక్షరాల్లా పర్మనెంట్ గా ఉండిపోతాయి ఏంటుదినా? మరీ అమాయకంగా అడుగుతావేంటుదినా? ఏంటో అక్క అనుమానాలు. నాకెందుకో ఈ బోర్డు మీ కంగారు చూస్తుంటే అనుమానంగా ఉంది. నువ్వు మా రూమ్ కొచ్చి ఇలాంటి ఎంక్వైరీలు చేసుకుంటూ కూర్చుంటే ఇక నువ్వు పిల్లల్ని కన్నట్టే. అవును, అది కూడా నిజమే. నువ్వు కూడా ఒకటి రెండులు రాసుకోవద్దునా? మీరు చెప్పింది నిజమే కదా? నీకు దండం వదినా, నిజమే. ఓకే. అవును,